సుధాకర్‌కి కంటిలో డ్రాప్స్ వేయడం వలన కొంచెం బ్లర్‌గా ఉంది. ఆయన చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొచ్చింది విజిత. డాక్టర్ చెక్ చేశారు. కంటిలో కొంచెం ప్రెషర్ పెరిగింది. ఇబ్బందేమీ లేదు. డ్రాప్స్ రాసిచ్చారు. ఓ 2 నెలలు వాడితే కంట్రోల్ అవుతుందని చెప్పారు అంది విజిత. ఓహ్! గుడ్ అన్నాడు వినీల్. థాంక్స్ విజిత అంది సుధా. అయ్యో ఆంటీ థాంక్స్ ఎందుకు? అంది విజిత. విజిత సుధాకర్ చెయ్యి పట్టుకొని కారు వరకు తీసుకువచ్చింది. ఆయన్ని మెల్లగా ఎక్కించి డోర్ క్లోజ్ చేసింది. వెనుక సుధతో కూర్చుంది. టైం 1:00 అవుతుంది. ఇంట్లో కార్ పార్క్ చేసిన తరువాత వినీల్‌తో అంది విజిత. మా ఇంటికి వెళ్దాం ప్లీజ్ అని. అమ్మానాన్నలకు చెప్పాడు. సరే అని అందరూ పక్కింటి గేట్ తీశారు. విజిత ముందే మాధవికి ఫోన్ చేయడంతో ఆవిడ గుమ్మం దగ్గర వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. వీళ్ళు రాగానే ఆప్యాయంగా రండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది. సుధాకర్‌ని గుర్తుపట్టిన మాధవి, బాగున్నారా అన్నయ్యగారూ? అంటూ పలకరించింది. బాగున్నానమ్మా! అని బదులిచ్చాడు సుధాకర్. రాజుగారు ఇప్పుడిప్పుడే కొంచెం కూర్చోగలుగుతున్నారు. దినకృత్యాలకు వాకర్ సహాయంతో తన పని తాను చేసుకుంటున్నాడు. ఒక పర్సనల్ అటెండెంట్ కూడా పెట్టుకున్నాడు అవసరానికి. సుధాకర్‌కి మనసులో కొంచెం భీతి కలిగింది. వెంకట్రాజును ఎలా ఫేస్ చేయాల్నా అని. రాజుగారు ముందు పలకరించారు. ఎలా ఉన్నారు సుధాకర్ గారు అని. చాలా ఏళ్లయింది. నా పేరు ఇంకా గుర్తుందా మీకు? అని ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్. ఒక ఊరి వాళ్ళం, కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం ఎలా మర్చిపోతాం చెప్పండి? ఆ రోజున నేను మాధవిని ప్రేమించినప్పుడు మీరందరూ నాపైకొచ్చారు. అప్పటి ఆవేశంలో తప్పు లేదు. తరువాత ఆ మనస్పర్ధలన్నీ సమసిపోయాయి. మాధవితో నా పెళ్ళైన తరువాత అందరం కలిసిపోయాం. నేను భీమవరం వెళ్ళినప్పుడల్లా మన స్నేహితులందరినీ కలుస్తుంటాను. మీరు ఉద్యోగరీత్యా అన్ని ఊర్లు తిరిగారు. మీరు వేరే ఊర్లలో ఉద్యోగం వలన మిమ్మల్ని కలుసుకోవడం జరగలేదు అన్నాడు. చాలా సంతోషమండి. మావాడు మీ సంగతులన్నీ చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? అని వాకబు చేశాడు. సుధాకర్ ఇప్పుడు పర్వాలేదు. త్వరగానే కోలుకుంటున్నాను. మీ అబ్బాయి నీల్ కరెక్ట్ టైంలో నన్ను ఆదుకున్నాడు. నిన్న కూడా పెద్ద గండం నుంచి అలవోకగా తెప్పించాడు. నేను నమ్మిన నా ఆఫీస్ వాళ్ళే నన్ను వెన్నుపోటు పొడిచారు. తన తెలివితో నీల్ వాళ్ళందరి గుట్టు బయటపెట్టాడు. లేకుంటే ఆ ఇబ్బంది ఊహించుకుంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. ఈరోజు మీ ముందు ఇలా ఉండేవాణ్ణి కాదు అన్నాడు. ఇంతలో విజిత అందరికీ జ్యూస్ తెచ్చింది. మా అమ్మాయి డాక్టర్ విజిత అని పరిచయం చేశారు రాజుగారు. తెలుసు తెలుసు. మీ అమ్మాయే నన్ను కంటి డాక్టర్‌కు చూపించింది అన్నాడు సుధాకర్. వినీల్ ఆఫీస్ ఫోన్ వస్తే బిజీగా మాట్లాడుతున్నాడు. కొంచెం దూరంలో మాధవి, సుధ చక్కగా కలిసిపోయి పాత కబుర్లు నెమరు వేసుకుంటున్నారు. మీతో కొంచెం మాట్లాడాలి అన్నారు రాజుగారు. చెప్పండి అన్నాడు సుధాకర్. ఈరోజు మంచి రోజు. ఇప్పుడు బాగుందంటే ఇప్పుడే మాట్లాడతాను అన్నాడు. అవును. మీరన్నట్టు ఈరోజు దివ్యంగా ఉంది. ఇప్పుడు అమృత గడియలు కూడాను అన్నాడు సుధాకర్. మీకు సమ్మతమైతే మా అమ్మాయి విజితను మీ అబ్బాయి నీల్‌కిచ్చి పెళ్లి చేద్దామని నా ఆలోచన. ఫోన్ ముగించుకొని వచ్చి కూర్చున్నాడు వినీల్. రాజుగారి మాటలు విన్నాడు. రా అమ్మా ఇలా కూర్చో అన్నారు రాజుగారు విజితని. తండ్రి ప్రక్కన కూర్చుంది విజిత. వాళ్ళిద్దరికీ సమ్మతమైతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు సుధాకర్ కొడుకు వైపు చూస్తూ. నన్ను చేసుకోవడం నీకు ఇష్టమేనా? విజిత అని అడిగాడు వినిల్.
ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ముందు ముందు మీరు చెప్పండి అంది విజిత. నన్ను చేసుకోవడం మీకు ఇష్టమేనా అంటూ. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అన్నాడు వినిల్. మిమ్మల్ని చేసుకోవడం కూడా నాకు ఇష్టమే అంది విజిత ఎరుపెక్కిన బుగ్గల్తో. అమ్మయ్య అనుకున్నారు పెద్దలు నలుగురు. కట్న కానుకలు అనబోయారు రాజుగారు. ప్లీజ్ అలాంటివేవీ వద్దండి అన్నాడు. సుధాకర్ మా పెద్దబ్బాయి. అమ్మాయి విషయంలో కూడా వాటి ప్రసక్తి లేదు అని కరాఖండిగా చెప్పాడు. ఓహ్! చాలా మంచి పద్ధతి మీది అన్నారు రాజుగారు మెచ్చుకుంటూ. మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుందాం అన్నారు. అదే రోజు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా పెట్టుకుందాం అన్నారు. తప్పకుండా అన్నారు సుధాకర్. సుధా పెద్దవాళ్ళు నలుగురు భీమవరం కబుర్లలో పడిపోయారు. విజిత వినిల్ని తనతో రమ్మంది ఇల్లు చూపిస్తానని. గ్రౌండ్ పూర్తిగా పార్కింగ్. మొదటి అంతస్తులో లివింగ్ రూమ్, కిచెన్, హాల్, రాజుగారి ఆఫీస్ రూమ్. రెండవ అంతస్తులో పెద్దవాళ్ళ బెడ్రూమ్తో పాటు గెస్ట్ బెడ్స్ రూమ్. మూడవ అంతస్తులో విజిత బెడ్రూమ్, చిన్న సైజు మూవీ థియేటర్ ఉన్నాయి. చాలా అందంగా నీట్గా ఉంచుకుంది విజిత తన బెడ్రూమ్ని. విజి చాలా బాగుంది నీ రూమ్ అన్నాడు మెచ్చుకుంటూ. మన రూమ్ అంది సరిచేస్తూ. ఓకే ఓకే అన్నాడు. ఈ ఆల్బమ్స్ చూడండి అని వినిల్ చేతికిచ్చింది. అందులో అన్ని వినిల్ ఫోటోలు, స్కూల్ ఫోటోల నుంచి ఇప్పటి వరకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నా గురించి ఇంత కలెక్షన్ ఎక్కడిది నీకు అని అడిగాడు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫొటోస్ తెప్పించుకునేదాన్ని. ఓ చాలా శ్రమ పడ్డావు అన్నాడు నవ్వుతూ. శ్రమ కాదు, ప్రేమ, ఆసక్తి. చెప్పానుగా నేను మీకు ఏకలవ్య శిష్యురాలినని. మరి గురువుగారి కోసం ఆ మాత్రం కష్టపడకుంటే ఎలా చెప్పండి అంది. నువ్వొక వెర్రిమాలోకం. నీ తెలివితేటలతో మెడిసిన్ ర్యాంక్ తెచ్చుకొని అది కూడా నా వల్లనే అంటావు అన్నాడు. ఎవరో ఒకరు రోల్ మోడల్ ఉంటే వాళ్ళను ఈజీగా ఫాలో అవ్వొచ్చు నీల్. నా రోల్ మోడల్ మీరు. మీ క్యారెక్టర్ స్ట్రాంగ్ కాబట్టి, మీరు చదువుల బిడ్డ కాబట్టి నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. కాబట్టి ఈరోజు మీలా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అంది నవ్వుతూ. వినిల్ చేతులు రెండూ జోడించాడు. అమ్మా తల్లి నువ్వే రైట్ అని మెచ్చుకుంటూ. ఇప్పుడు మీకు లెర్నింగ్ లైసెన్స్ వచ్చింది తెలుసుగా అంది విజిత వినిల్కి గుర్తు చేస్తూ. ఓహ్ అవునవును మర్చిపోయాను అంటూ విజిత మొహాన్ని తన చేతుల్లో తీసుకొని బుగ్గపై ముద్దు పెట్టాడు. మరీ పిసినారి బుజ్జి అంది. ఆ మాటకు మళ్ళీ విజిత దగ్గరకు తీసుకొని ఈసారి గట్టిగా పెదవులపై ముద్దు పెట్టాడు. నేను పిసినారిని కాదు అన్నాడు వినిల్. ఒప్పుకుంటాను అంది విజిత నవ్వుతూ. వాళ్ళ యజమానురాల్ని పట్టుకునేటప్పటికి వెనుకే వచ్చిన కుక్కలు విజితకు ఏదో జరగబోయిందని భౌమంటూ అరిచాయి. విజిత వాటిని సముదాయించింది. ఈయన మీ కొత్త యజమాని అంటూ వాటిని దగ్గరకు తీసుకొని వినిల్కి చూపిస్తూ ఏదో చెప్పింది. కుక్కలు ఏమి చెప్పినా బాగా అర్థం చేసుకుంటాయి. విజిత చెప్పిన వెంటనే వినిల్ దగ్గరకొచ్చి నిలబడ్డాయి. వాటిని కాస్త ముద్దు చేశాడు వినిల్. ఇద్దరూ డైనింగ్ హాల్కి వచ్చారు. వంటావిడ అన్నీ రెడీ చేసింది. వీర్రాజుగారు ఆయన సతీమణి శ్యామలను కూడా పిలిచినట్లున్నారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర చేరుకున్నారు. మీకోసమే వెయిటింగ్ అన్నారు వాళ్ళు. అందరూ చక్కటి విందు భోజనం చేశారు. భోజనాలైన తరువాత వినిల్కి నాదొక పెద్ద రిక్వెస్ట్ అన్నారు వెంకట్రాజుగారు.
ఏంటి అంకుల్ అని నీల్ అనబోతుంటే, మామయ్య అనొచ్చు అన్నారు వెంకట్రాజు గారు. చెప్పండి మామయ్య అన్నాడు వినిల్. అమ్మ ఏమో డాక్టర్, నువ్వేమో సాఫ్ట్‌వేర్‌లో ఫుల్ బిజీ. ఇప్పుడున్న కొత్త పద్ధతులతో నేను ఒంటిగా బిజినెస్ నడపడం అనేది నాకు కత్తిమీద సాములా ఉంది నీల్. అందులోనూ గత 2 వారాలుగా జరిగిన వాటిని చూస్తే ఇంతవరకు బిజినెస్ చేసిన నాకే కొత్త భయం కూడా కలుగుతోంది. కుర్రాడివైన నీవు సునాయాసంగా ఆకళింపు చేసుకొని చాలా సమర్థవంతంగా అన్ని సమస్యలను సరిచేశావు. నీ తెలివితేటలు మన విజీ ఇండస్ట్రీస్‌కి ఎంతో అవసరం. ఈ పరిస్థితిలో నీకు అభ్యంతరం లేకపోతే నీ పెళ్ళైన తరువాత నా బిజినెస్ బాధ్యత కూడా కొంత నీకు అప్పచెప్దామని నా ఆశ. మరి నీ ఉద్దేశం అని నీల్ వైపు చూశారు రాజుగారు. ఈ కొద్ది రోజులలో నేను కూడా గమనించాను మామయ్య. మీరు ఒంటరిగా పడుతున్న శ్రమ నేను గమనించాను. నేను ఇప్పుడున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మీ బిజినెస్ చూసుకోవాలంటే కనీసం 3 నెలలు పడుతుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి వేరే వాళ్ళకు అప్పజెప్పాలంటే అంత సమయం పడుతుంది అని చెప్పాడు. అసలు నువ్వు ఒప్పుకోవడమే అదృష్టం నీల్. ఎందుకంటే నీకు సాఫ్ట్‌వేర్ మీద ఎంత ప్రేమో నాకు తెలుసు. నీకు వీలును బట్టి అలానే చెయ్యి అన్నాడు. ఎలాగో ఎంగేజ్‌మెంట్, పెళ్లి ఇవన్నీ 2, 3 నెలలు పడతాయి. ఆలోపు నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యొచ్చు అన్నారాయన. అలాగే మామయ్య అన్నాడు వినిల్. నీ నిర్ణయం మంచిదిరా తమ్ముడు అని సమర్థించాడు వీర్రాజుగారు. నా పనులు వేరే వాళ్లకు అప్పగించాలంటే నేను 2 నెలలు అమెరికాకు కూడా వెళ్ళాల్సి వస్తుంది అన్నాడు వినిల్. ఎలాగో మ్యారేజ్ అయిన తరువాత నువ్వు విజిత ఇద్దరూ అమెరికా వెళ్ళండి. మా అన్నయ్య కూతుళ్ళు, అల్లుళ్ళు కూడా అక్కడే ఉన్నారు. మీ పెళ్ళికి రాలేకపోయినా వాళ్ళని మీరు అక్కడ కలవచ్చు. నీ పనులు ముగించుకొని అందరినీ చూసుకొని రావచ్చు అన్నారు వెంకట్రాజు గారు. మంచి ఐడియా మామయ్య అన్నాడు వినిల్. కళ్ళతోనే అడిగాడు విజితని ఏమంటావు నువ్వు అని. ఓకే అంది తను. వారి కళ్ళ మాటలు అందరూ గమనించారు. సిద్ధాంతి గారిని రేపు పిలిపించమంటారా? ముహూర్తాలు చూసేందుకు అని అడిగారు రాజుగారు. సుధాకర్ని పిలిపించండి బావగారు అన్నారు ఆయన కూడా వరసలు కలుపుతూ. శుభంరా, ఇప్పుడే సిద్ధాంతికి ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పు అన్నారు వీర్రాజుగారు. వెంకట్రాజుగారు ఏ విషయం పట్టుకున్నా వదిలిపెట్టరు. అనుకున్నట్లే పక్క రోజు కారు పంపించి సిద్ధాంతి గారిని పిలిపించారు. వినిల్ ఆఫీస్ పని ఉండడంతో పొద్దున్నే వెళ్ళిపోయాడు. వినిల్ పేరెంట్స్ వీర్రాజు, శ్యామల పక్షంలో వినిల్, విజిత జాతకాలు పరికించిన తరువాత సిద్ధాంతి గారు ఇంకో 2-3 వారాల్లో నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉందని, అలాగే వచ్చే నెల 2వ వారంలో పెళ్లి ముహూర్తం చాలా బాగుందని చెప్పాడు. ఆ ముహూర్తాలు అందరికీ నచ్చాయి. రాజుగారు పెళ్లి భీమవరంలో, రిసెప్షన్ హైదరాబాద్లోనూ పెట్టుకుందామని, అందుకు సమ్మతమేనా అని సుధాకర్ దంపతులను అడిగారు. వాళ్ళు సరే అన్నారు. పెళ్లి సంగతులు మెసేజ్ పెట్టింది విజిత. వినిల్ నుంచి రిప్లై వచ్చింది. హో గుడ్ అంటూ. లంచ్ తీసుకొచ్చేదా మీకు అని మళ్ళీ మెసేజ్ పెట్టింది. ఓహో వద్దు, ఇక్కడే తింటాను. నీకు టైం ఉంటే ఆఫీస్కి రా. సాయంత్రం అలా కార్లో ఒక రైడ్ వెళ్ళి కాఫీ తాగి వద్దాం అన్నాడు వినిల్. ఓ సరే అంటూ సంతోషంగా మెసేజ్ పెట్టింది విజిత.
ఆ సాయంత్రం ఇద్దరూ తాము మొదటి కలిసిన నెక్లెస్ రోడ్‌లో ఈట్ స్ట్రీట్‌లో హోటల్‌కి వెళ్లారు. ఆ రోజు తాము కలిసిన టేబుల్ ఖాళీగానే ఉంది. అక్కడ కూర్చొని 2 ఐస్ క్రీమ్‌లు తెప్పించుకొని పాత స్మృతులు నెమరేసుకున్నారు. ఆ రోజు విజిత ఎలా ఏడుపు అభినయం చేసింది ఇమిటేట్ చేసి చూపించాడు వినీల్ నవ్వుతూ. ఇవాళ ఇక ఏడ్చే పని లేదుగా అని విజితని ఏడిపించాడు. ఇంక అవసరం లేదులెండి బుజ్జిగారు అంది. పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అయ్యేటప్పటికి ఇద్దరికీ హుషారుగా ఉంది. విజిత మనసు గాల్లో తేలుతోంది. వినీల్ పరిస్థితి కూడా ఇంచుమించు అంతే. చాలా థాంక్స్ విజిత అన్నాడు వినీల్ ఆమె చేతులు పట్టుకొని. ఎందుకు అంది అర్థం కాక. నన్ను నీ భర్తగా ఎంచుకున్నందుకు. బాగుంది బుజ్జీ. ఆ మాట నేననాలి. ఇన్నాళ్ళ నా ఇన్నాళ్ళ నా నిరీక్షణకు మీ అంగీకారంతో తెరపడింది. జీవితంలో నాకంటే నేను ఎక్కువగా ప్రేమించేది మిమ్మల్నే అంది విజిత. అబ్బా! నీది మరీ చాదస్తంరా విజ్జీ. నీలాంటి అమ్మాయి నా జీవితం భాగస్వామిగా దొరకడం నిజంగా నా అదృష్టంరా అన్నాడు వినీల్. ఇక పొగడ్తలు ఆపండి బుజ్జిగారు. మీరు మీ జాబ్‌కి రాజీనామా చేసి మా డాడీకి తోడుగా ఉంటానంటే ఆయన మొహం వెలిగిపోయింది. చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నారు. రాత్రి కూడా అమ్మతో అంటున్నాడు. మనం చాలా అదృష్టవంతులం. వినీల్ లాంటి అల్లుడు దొరకడం అని. సో, మీకు లర్నింగ్ లైసెన్స్ నుంచి త్వరలోనే పర్మనెంట్ లైసెన్స్ రాబోతోంది అంది విజిత నవ్వుతూ. అవును. ఇంతలో ఎంత మార్పు? అంతా చకచకా జరిగిపోతుంది అని ఆశ్చర్యపోయాడు వినీల్. నేను మా కంపెనీకి ఇమెయిల్ పంపాను విజ్జీ. నా రాజీనామా గురించి. పెళ్ళయిన తరువాత ఓ 2 నెలలు అమెరికా వెళ్దాం. అక్కడ నా వర్క్ కంప్లీట్ చేసుకుంటే నేను రిలీవ్ అయిపోవచ్చు అన్నాడు. మన హనీమూన్ అమెరికాలో అన్నమాట అంది. యస్. ఎంచక్కా ఎంజాయ్ చెయ్యొచ్చు అన్నాడు. మరి నాకు ఎర్లీగా పిల్లలు కావాలి నీల్ అంది. అలాగే. పెళ్ళైన తరువాత ఎలాగో లైసెన్స్ వస్తుంది కదా! నువ్వు ఎప్పుడంటే అప్పుడు అన్నాడు. చాలా చాలా థాంక్స్ అంది విజిత ఆ మాటలకు పొంగిపోతూ. 2 వారాల తరువాత హైదరాబాద్‌లోని ఒక పెద్ద హోటల్‌లో విజిత, వినీల నిశ్చితార్థ ఫంక్షన్ చాలా అద్భుతంగా జరిగింది. ఫంక్షన్‌కి వినీల్ అన్నయ్య శేఖర్, వదిన జసంత, పిల్లలు ఆనంది, ఆశ కూడా వచ్చారు. శేఖర్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌లో చీఫ్‌గా ఉన్నాడు. జసంత కంటి డాక్టర్. ఆనంది 5వ తరగతి, ఆశ 3వ తరగతి చదువుతూ ఉన్నారు. వినీల్ తన అన్నయ్యని, వదిన, పిల్లలని, విజితని పరిచయం చేశాడు. జసంత, విజిత బాగా కలిసిపోయారు. మెడిసిన్ గురించి కబుర్లు చెప్పుకుంటూ మొదలుపెట్టారు. విజిత పిల్లల్ని బాగా ముద్దు చేసింది. 2 ఆడపిల్లలు. చక్కగా గలగలా మాట్లాడుతున్నారు. అత్తయ్య చాలా ప్రేమ చూపిస్తోంది విజ్జి. ఆవిడ ప్రేమను భరించడం చాలా కష్టం. మన అమ్మ కూడా ఆమె ముందు తక్కువే అనిపిస్తుంది. చాలా మంచి వ్యక్తి ఆమె. మన చేత ఒక్క పని చేయనివ్వదు. అంతా తనే చేస్తానంటుంది. ఎంతో బ్రతిమిలాడితే ఒక చిన్న పని అప్పజెపుతుంది. ఇక మామయ్య గారు చాలా ఆప్యాయంగా కన్న కూతురులా చూసుకుంటారు. నువ్వు ఈ ఇంటికి కోడలు కావడం నిజంగా నీ అదృష్టం అంది జసంత. ఇంతలో సుధా అక్కడికి వచ్చింది. ఏరా జెస్సీ ఎలా ఉన్నావు? అంటూ ఆప్యాయంగా పలకరించింది. జసంత ఆమెకు వంగి పాదనమస్కారం చేసింది. ఇదిగో ఇవే వద్దన్నానా అంటూ మందలించింది సుధా కోడల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దామండి. విజిత
విజిత అండ్ మన వినీల్ వివాహం ఎలా జరిగింది ఏంటి అన్నది నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్